డాక్టర్ నవీన్ కుమార్ గారు, మీరు మీ మైండ్ సెట్ని ఇప్పుడు ఇంతమంది పేషెంట్ 5 లక్షల మంది చూస్తుంటే ఎక్కడో అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని మనకు కూడా డిస్టర్బ్ చేస్తాయి. ఎలా అయితే ఒక డాక్టర్ వైరస్ ఒక ఐసీయూలోనో లేకపోతే ఒక కమ్యూనికబుల్ డిసీజెస్ వార్డులో పనిచేస్తే వైరస్ వాళ్ళకి అంటుకుంటుంది కదా, అలాగే ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్ని చూసి మీ మైండ్ కూడా అప్పుడప్పుడు మీరు మేబీ ఫీలింగ్ డల్, అయ్యో ఇలా అయిపోతున్నారు అందరూ అని. సో హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ బ్యాలెన్స్ సార్? మీ బాడీ, మీ మైండ్, మీ రొటీన్ ని హెల్దీగా ఎలా పెట్టుకుంటారు మీరు? ఎస్ స్వప్న గారు, డెఫినెట్ గా కొన్నిసార్లు ఓవర్ బర్డెన్ అయ్యాము అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు కొద్దిగా బ్రేక్స్ తీసుకుంటాం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ ఆఫ్ టైం విత్ ద కిడ్స్ అనో ఫ్యామిలీనో మనం కొద్దిగా స్పెండ్ చేయగలిగితే సంథింగ్ మనకు అది స్ట్రెస్ బస్టర్ పనికి వస్తుంది. వాళ్ళతోటి కలిసి క్రికెట్ ఆడడం, చెస్ ఆడడం, సంథింగ్ క్యారమ్స్ ఆడుకోవడం, ఇలాంటివి చేసినప్పుడు అంటే మనకు సెన్స్ ఆఫ్ ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ అనిపించాలి. తర్వాత వర్క్ ఎప్పుడు కూడా వచ్చే పర్సన్ యొక్క స్టోరీని ఎంపతిగా అండర్స్టాండ్ చేసుకోవడం అనేది అలవాటైనప్పుడు ఇది ఒక సాఫ్ట్ స్కిల్ మా సైకియాట్రీలో చెప్పాలంటే. అంటే ర్యాపోర్ట్ అంటే తన యొక్క ఇన్ఫర్మేషన్ని నేను అండర్స్టాండ్ చేసుకున్నా అన్న ఒక భరోసా ఇవ్వాలి. ఆ భరోసా ఇచ్చే ప్రాసెస్లో మనం కొన్ని సాఫ్ట్ స్కిల్స్ వాడుతూ ఉంటాం. అది మా ప్రొఫెషనల్ సైకియాట్రీ ట్రైనింగ్లో పార్టే అండి ఇది. సో మనం బీ ప్రిపేర్ ఫర్ ద అదర్ పర్సన్ సఫరింగ్స్ మనం వినడానికి రెడీగా ఉంటాం. అట్ ద సేమ్ టైం వాళ్ళ పర్సన్ ఎందుకు తయారయ్యాయి అన్న ఇన్వెస్టిగేటివ్ కోణంలో ఉంటుంది మన మైండ్ సెట్ అంతే. సో విల్ బి నాట్ బి టచ్ విత్ ద అవర్ ఇన్నర్ సైకలాజికల్ సెల్ఫ్. ఇన్ కేస్ వర్కింగ్ అవర్స్ వల్ల మనకు స్ట్రెయిన్ అవ్వచ్చు, లేకుంటే ప్రొలాంగ్డ్ టైమ్స్ కొద్దిగా వర్క్ పేషెంట్ లోడ్ ఎక్కువైనప్పుడు అటువంటి టైంలో కొంచెం స్ట్రెయిన్ అవ్వచ్చు, ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వచ్చు. సైకలాజికల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ నాట్ స్ట్రెయిన్ మచ్. అది సో సైకలాజికల్ యూ కీప్. మీరు ఏమైనా చేస్తారా, ధ్యానము లేకపోతే దేవుడికి దండం పెట్టుకోవడం అలాంటివన్నీ ఉంటాయి సార్? దేర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ వే ఆఫ్ అవర్ ఆల్టర్నేటివ్ కాంప్లిమెంటరీ థెరపీస్. అంతే కదా, ప్రేయింగ్ అనుకో, వాకింగ్ అనుకోండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనుకోండి, ఇవన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు కొద్దిగా బూస్టర్ లా చేస్తుంటాయి, స్ట్రెస్ బస్టర్ లా పనిచేస్తుంటాయి. నా విషయానికి వస్తే మార్నింగ్ వాకింగ్ కానీ నైట్ వాకింగ్ కానీ ఐ విల్ ఫీల్ ప్రిఫర్ మచ్ మోర్ రిలాక్స్ ఆఫ్టర్ ద టైం. అంటే ఒక రకంగా పడుకోవడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ టైం నాకంటూ కేటాయించుకుంటే ఆ టైంలో కొద్దిగా వాకింగ్ చేస్తూ, సో డే హౌ ఇట్ విల్ బి ఫీల్ ఫర్ మై సెల్ఫ్, ఈజ్ ఇట్ రియల్లీ సర్వింగ్ మై ఇన్నర్ హార్ట్ ఆర్ నాట్. సో ఎప్పుడైనా ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గా మన ఫీలింగ్స్ రికగ్నైజ్ చేస్తే మాత్రం మనం హానెస్ట్గా దాని రెస్పాన్స్ ఇవ్వడం అలవాటు చేసుకుంటే ఐ ఎవ్రీబడి విల్ బీ ఇన్ ద రైట్ ట్రాక్ అనిపించవచ్చు. చాలా మంచి మాట చెప్పారు సార్. ఇది కూడా ఐ థింక్ చాలా మంది నా ఫ్రెండ్స్ ఈ కౌన్సిలింగ్లో సైకాలజీలో ఉన్న వాళ్ళు చేసే ఏం లేకపోతే నెయిల్ పాలిష్ చేసుకుంటూ కాసేపు కూర్చో, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఏం లేకపోతే జస్ట్ డూ డీప్ బ్రీదింగ్, ఏదో ఒకటి చేయి, బట్ అన్ని కట్ ఆఫ్ చేసేసి ఒక ఫోకస్డ్ యాక్టివిటీ ఒకటి పెట్టుకుంటే కూడా మైండ్ రిలాక్స్ అవుతుంది అని చెప్తుంటారు సార్. సో అది